మనం 44 శ్లోకాల వరకు కూడా మనము పూర్తి చేసుకొని ఉన్నాము. 1 నుంచి 5లో వచ్చి స్వయంభూని యొక్క వంశం గురించి విదురుడు మైత్రేయులను అడుగుతారు. ఆ తర్వాత వచ్చేసి మనకి 6 నుంచి 12 శ్లోకాల వరకు కూడా ఎప్పుడైతే కర్దమముని తపస్సు చేస్తాడో, తపస్సు చేసిన తర్వాత భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు. ఆ భగవంతుడు ఎలా ఉన్నాడు అనేది మనం అందులో చూస్తాము. నెక్స్ట్ 13 నుంచి 22 శ్లోకాల వరకు కూడా మనకి భగవంతుడు ఎప్పుడైతే భగవంతుడిని చూస్తాడో ఆయన ప్రేయర్స్ చేయడం మొదలు పెడతాడనమాట. దాంట్లోనే నాకు కళ్ళు అంతా కూడా పూర్తిగా ఏమంటారు దివ్యం అయిపోయినాయి. వాటి యొక్క ఏ పని కోసం అయితే ఉన్నాయో అది పూర్ణత్వం అనేది దొరికింది వాటికి అనేసి, అల్పులు మాత్రమే అనేసి ఈ విధంగా మనం అన్ని కూడా చూసుకున్నాం. నేనెంతో కోరుకున్నాను, నాకేం కావాలి అనేది భగవంతుడికి చెప్తాడు. ఇవన్నీ కూడా అయిపోతుంది అనమాట. తర్వాత మనకి 32 నుంచి కూడాను 33 నుంచి 37 శ్లోకాల్లో ఏంటి అంటే మనకి ఏం చెప్పుకున్నాం నిన్న? ఎవరైనా చెప్తారా? మాతాజీ భగవంతుడు ఆయనకి చెప్పేసి తిరిగి వెళ్ళిపోతారు మాతాజీ. ఓకే, దాని నుంచి మనం ఏం నేర్చుకున్నాం? ఆ పాయింట్స్ నుంచి మనకి మెయిన్ గా మనకి భగవంతుడిని మనము ప్రత్యక్షంగా చూడగలమా అని క్వశ్చన్ ఉంటే ఎస్ చూడొచ్చు. భక్తితో మన ఇంద్రియాలు ఎప్పుడైతే పవిత్రం అవుతాయో అప్పుడు మనం ఆయన్ని చూడొచ్చు, అనుభూతి చెందొచ్చు అనేసి అక్కడ మెయిన్ గా చెప్పారు. అదొకటి. ఇంకోటి భగవంతుడు వైకుంఠం నుంచి వస్తాడు, గరుడ వాహనం మీద వస్తాడు అనేది మనకి దీని ద్వారా కూడా తెలుస్తుంది అనేది మనం చెప్పుకున్నాం అనమాట. నెక్స్ట్ 38 నుంచి 44 వరకు ఏం చెప్పుకున్నాము? ఇంకెవరన్నా మాతాజీ దేని గురించి చెప్పుకున్నాం నిన్న? నేను కాదు మొన్న బిందు సరోవర ప్రాంతాలనంతా వర్ణించడం. కర్దముని ఆశ్రమం అంతా కూడా ఏదైతే బిందు సరోవరం ఉందో అది ఎంత ఆహ్లాదకరంగా ఉంది, ఎంత బాగుంది అనేది తెలుసుకున్నాం అనమాట. అది ఆధ్యాత్మికత చేసుకోవడానికంటే అంత ఆహ్లాదకరంగా ఉంది అంటే ఆటోమేటిక్ గా ఆధ్యాత్మికమైన పనులు చేయాలనే ఉత్సాహమే వస్తూ ఉంటుంది అనమాట అలాంటి ప్లేసులకి వెళ్తే. సో అది అంత రమ్యంగా ఉంది అనేది మనకి వర్ణించి చెప్పారనమాట. ఇప్పుడు మనకి 45 నుంచి 49 శ్లోకాల వరకు కూడా ఇప్పుడు కర్దమ ముని వచ్చేసి మనుని రిసీవ్ చేసుకుంటాడు అనమాట, ఆయన్ని ఆహ్వానిస్తాడనమాట. ఆయన వచ్చిన తర్వాత మను ఆయన్ని కర్దమ ముని చూస్తాడు, ఆయన ఎలా ఉన్నాడు ఏంటి అనేది అంతా కూడా మనకి 45 నుంచి 49 శ్లోకాల్లో ఉంటుంది. అంటే కర్దమ ముని ఏ విధంగా ఉన్నాడు, స్వయంభూమను ఏ విధంగా చూశాడు అనేది మనకి ఇందులో ఎలా ఆహ్వానం చెప్పారు, ఈ రెండు కూడా మనకి తెలుస్తాయి అన్నమాట. ప్రవిశ్య తద్ధీర్ధవరమా ఆదిరాజ సహాత్మజః దదర్శ మునిమాసీనం తస్మిన్ హుతాశనం విద్యోతమానం వపుషా తపస్యుగ్రయుజాచిరం నాతిక్షామం భగవతః స్నిగ్ధాపాంగావలోకనాత్ తాద్యాహృతామృతా పీయూషశ్రవణేన చ ప్రాంశుం పలాశాక్షం జటిలం చీరవాససం ఉపసంశ్రిత్య మలినం యదార్హాణమసంస్కృతం. హరే కృష్ణ మాత చదువుతారన్న. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాత. జయలక్ష్మి మాత. ప్రవిశ్య తత్తీర్థవరం ఆదిరాజ సహాత్మజః దదర్శ మునిమాసీనం తస్మిన్ హుతాశనం విద్యోతమానం వపుషా తపస్యుగ్రయుజాచిరం నాతిక్షామం భగవతః స్నిగ్ధాపాంగావలోకనాత్ తద్యాహృతామృతకలా పీయూషశ్రవణేన చ ప్రాంశుం పద్మపలాసాక్షం జటిలం చీరవాససం ఉపసంసృత్య మలినం యదార్హణమసంస్కృతం. ఆ పరమ పవిత్రమగు స్థానమున తనయ్యతో సహా ప్రవేశించిన ఆదిరాజుకు స్వయంభవమనువు ముని చెంతకేగి అతడు అప్పుడే అగ్నిహోత్రమును పూర్తి కావించి తన ఆశ్రమమున కూర్చుండుటను గాంచెను. ఆ ముని దేహము గొప్ప తేజముతో ప్రకాశించుతుండెను. చిరకాలము తీవ్ర తపస్సునందు నెలకొనినప్పటికీ అతడు కృషించలేదు. భగవానుడు తన అనురాగపూర్వక కటాక్ష వీక్షణములను అతనిపై సారించటయు మరియు అతడు భగవానుని వెన్నెల వంటి వాగామృతమును వినియుండుటయో అందులకు కారణం. పొడవుగానున్న ఆ ముని
పద్మపత్రములను బోలని విశాల నేత్రములను కలిగి జటలను దాల్చి నార వస్త్రములను కట్టి ఉండెను. అతని దరిచేరిన స్వయంభూమను అతడు సానబట్టని మణివలే కొంత మలిన పడి ఉండటను గాంచు. హరే కృష్ణ. హరే థ్యాంక్ యూ. కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ మనకి ఏంటి అంటే స్వయంభూ మనం ఎప్పుడైతే లోపలికి వచ్చాడో, ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటూ వచ్చాడు కదా, ఆయన లోపలికి వచ్చేసాడు ఆల్రెడీ. లోపలికి వచ్చేటప్పటికి ఏమవుతుంది, కర్దముని ఏంటంటే అప్పుడే అగ్నిహోత్రం అవన్నీ పూర్తి చేసుకొని ఆయన కూర్చోన్నాడు. అంటే వాళ్ళు కూర్చోంటే ఖాళీగా కూర్చుంటారా? వాళ్ళు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? జపం చేస్తూ ఉంటారేమో. జపం చేస్తూనో ఏదో ఒకటి, అంతేగాని వాళ్ళు ఖాళీగా కూర్చున్నారంటే అబ్బాయి ఏముంది వీళ్ళ లైఫ్ బాగుంది కదా, అగ్నిహోత్రం చేశారు అయిపోయింది ఇంకా ఖాళీగా కూర్చున్నారు అనుకుంటూ ఉంటాం కదా, అందుకనే చెప్తున్నాను అనమాట. సో వాళ్ళు జపమో ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు అనమాట వాళ్ళు. సో ఆయన అయిపోయి అప్పుడే కూర్చొని ఉన్నారనమాట. కూర్చొని ఉన్న తర్వాత ఆదిరాజగు ఎందుకు చెప్పారు మాత స్వయంభూమను అని? ఆదిరాజగు అని అన్నారు ఎందుకంటారు? ఆయనే కదా మాతాజీ. అతనే వచ్చారు మాతాజీ. మనుషుల్లోనే ఫస్ట్ మనిషి ఎవరు? స్వయంభూమనే అతనే కదా. కదా. అదే కదా, స్వయంభూ. అందుకని రాజులో కూడా ఇంకా ఆయనే ఫస్ట్ అన్నమాట. అందుకని ఆది రాజగు అనేసి చెప్పారనమాట. సో అది మనం ఆల్రెడీ పరమ పవిత్రం అనేది ఎందుకు అనేది మనం ముందంతా చూసాము. ఆ బిందు సరోవరం అంతా ఎంత ఆహ్లాదకరంగా ఉంది, ఆధ్యాత్మికంగా ఉంది అనేది అంతా కూడా మనం చూసాము. కూతురుతో ఆయన వచ్చేసి అక్కడ ముని చెంతకు వచ్చారనమాట. అప్పుడు చూస్తే ఎలా ఉన్నారు, ఆటోమేటిక్ ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఫస్ట్ మనం తేరుపారా చూస్తాం కదా మనిషిని, సేమ్ అదే ఇక్కడ స్వయంభూమని కూడా చేశారనమాట. అయినప్పుడు ఎప్పుడైతే ఆశ్రమంలో కూర్చొని ఉంటాడో అతను చూశాడనమాట. చూస్తే ఎలా ఉంది, అతని శరీరము గొప్ప తేజంతో ఉందన్నమాట. ఎందుకంత షైనింగ్ ఉంది అని అంటే, ఒకటి మరి సాధువులందరూ అంత షైనింగ్ గా ఉంటారా? సాధువులందరూ అతను షైనింగ్ గా ఆయన పొందిన దర్శనం అయింది, భగవంతుడి యొక్క దర్శనం పొందిన. దర్శనం చేసిన మనిషి. ఒకటి భగవంతుడి యొక్క దర్శనం, రెండోది వచ్చేసి అమృతం లాంటి భగవంతుడి వెన్నెల లాంటి మాటల్ని విన్నాడు. అంతే కదా, చెప్పారు కదా వాళ్ళిద్దరి మధ్యలో సంవాదం జరిగింది కదా, మనం చూసాం కదా ఆల్రెడీ శ్లోకాస్ అన్ని కూడాను. సో అందువలన ఆ సంవాదం అంతా కూడాను మనము తెలుసుకున్నాం అన్నమాట ఇక్కడ. సేమ్ దాని గురించే. అందువలన ఆ రెండిటి వలన, అదే కాదు ఇప్పుడు మనం మామూలుగా కూడా ఎవరైతే భక్తి మార్గంలో ఉంటారో వాళ్ళ ఫేసులు చూడండి షైనింగ్ గా ఉంటాయా లేదా? బయట వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు మేకప్లు చేసుకోరు, అయినా సరే అదొక అందం అనేది ఉంటుంది. నేను ఇప్పుడు మళ్ళీ రేవతి గోపి మాత చేస్తే మాతాజీ ఫీల్ అవుతూ ఉంటారు, కానీ ఏమంటారు, ఒక షైనింగ్ అనేది వాళ్ళ ఒక వెలుగు లాంటిది వాళ్ళ ఫేస్ లో వస్తుంది. ఎందుకు అంటే దానికి ఏం ఆర్కాలు గీర్కాలు ఏం పెట్టక్కర్లేదు వెనకాల, కానీ వాళ్ళ ఫేసుల్లో అది కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎవరు ఒకసారి ప్రభుపాదుల్ని చూస్తే, ప్రభుపాదుల వారి దగ్గర ఆయన జయపతాక స్వామి గురు మహారాజ్, కరెక్ట్, మన రేవతి గోపి మాతాజీ చెప్పారు మనకి. జయపతాక స్వామి మహారాజ్ వెళ్ళి ప్రభుపాదుని కలిసినప్పుడు ఆయన వెనకాల ఒక కాంతి లాగా కనిపిస్తుంది నాకు మీ వెనకాల, అంటే నువ్వు అది కాదు ముందు చాంటింగ్ చేసుకో అని చెప్పేసి ప్రభుపాదులు వారు చెప్పి పంపిస్తారు. సో అలాగేంటంటే ఎవరైతే భక్తిలో ఉంటారో వాళ్ళకి తెలియకుండానే ఏంటంటే ఫేస్ లో ఒక షైనింగ్, కళ ఇవన్నీ కూడాను ఆటోమేటిక్ గా వస్తాయి. వాళ్ళ కలరా, బ్లాక్, వైట్ ఇవన్నీ కాదు, బట్ ఆ షైనింగ్ ఒక కళ అనేది వాళ్ళకు వస్తుంది అనమాట. అదే ఇక్కడ ఆయన కూడా తేజంతో ప్రకాశిస్తున్నాడు అంటే దాని మీనింగ్ అదనమాట. అది ఎందుకు అంటే ఓన్లీ తపస్సు చేసినందుకేనా అంటే ఓన్లీ తపస్సుకే కాదు, ఎంతో మంది సాధువులు అక్కడ కూడా ఉంటారు హిమాలయాల్లో వాటిల్లో. ఓన్లీ అది ఒక్కటే కాదు, అయినా ఏంటంటే మామూలుగా తపస్సు చేసేవాళ్ళు. ఒకసారి రాధానాథ మహారాజ్ చెప్తారనమాట, హిమాలయాలు అనే జర్నీ ఉంటుంది కదా బుక్, దాంట్లో కూడా వస్తుంది అనుకుంటా నాకు గుర్తున్నంత వరకు. హిమాలయంలో వెళ్ళే వాళ్ళందరూ కూడాను ఫస్ట్ వెళ్ళబోయే ముందు, తపస్సు చేసుకోవడానికి వెళ్ళబోయే ముందు కింద వాళ్ళందరినీ కూడాను భిక్షాటం చేసుకుంటారంట. భిక్షాటం చేసుకుంటే వాళ్ళకి ఏమి ఇస్తారు అంటే అటుకులు ఇస్తారంట వాళ్ళకి అందరికీ. ఎందుకంటే ఆ ఒక్కటే ఎటువంటి పరిస్థితుల్లో ఏమీ పాడవకుండా ఉండేదన్నమాట. అందుకని ఆ అటుకులు అందరూ కూడాను క్లాత్లో మూటలు కట్టి ఇస్తూ ఉంటారంట అందరూ. సో వీళ్ళు ఏం చేస్తారు, అవన్నీ తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టుకుంటారు. రోజు మొత్తం మీద వాళ్ళు ఒక పిడికెడు మాత్రమే అటుకులు తింటారంట. ఎప్పుడు మధ్యలో ఉదయమో మధ్యాహ్నమో ఎప్పుడు తింటారనేది వాళ్ళ ఇష్టం. దాన్ని ఏం చేస్తారంటే తీసుకెళ్లి గంగ నీళ్లతో కడుగుతారంట. ఆ నీళ్లతో కడిగిన వెంటనే ఏమవుతాయి అటుకులు? మెత్తగా అయిపోతే పెద్దగా అవుతాయి, కొంచెం ఉబికినట్టుగా కూడా అయిపోతాయి కదా. వెంటనే వాటిని తినేస్తారు, మళ్ళీ వాటర్ అవి తాగేసి వచ్చి మళ్ళీ కూర్చుని వాళ్ళు చాంటింగ్ చేసుకోవడం అలాగే తపస్సు చేసుకోవడం అనేది చేస్తారనమాట. సో అలా ఉండే వాళ్ళకి ఎవరైనా లావుగా ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తామా మనం?
ఒక ఉప్పు లేదు, ఒక కారం లేదు, ఒక ఆయిల్ లేదు, ఒక పండు లేదు, ఫలం లేదు, ఏం లేదు. ఓన్లీ ఆ గుప్పెడు పిడి అటుకులతోటి ఉన్నారు అంటే వాళ్ళు చిక్కిపోకుండా ఎలా ఉంటారు వాళ్ళు కదా. అంత తీవ్ర తపస్సు చేసినప్పటికీ కూడా ఆయన ఎందుకు కృషించలేదు అంటే, ఎప్పుడైతే భగవంతుడి యొక్క ఆయన యొక్క అనురాగపూర్వకంగా ఆయన ఎదుటి పడడం, కటావీక్షణములు అతనిపై పడడము, ఇంకోటి భగవాన్ వెన్నెల వంటి అమృతంని అంటే ఆయన యొక్క మాటల్ని ఎప్పుడైతే విన్నారో దాని వలన ఇది వచ్చింది అని చెప్పేసి. సో ఎవరైనా కానీ ఎక్కువగా భగవద్గీత భాగవతం చదువుతూ దాని గురించి చాంటింగ్ చేస్తూ ప్రీచింగ్ చేస్తూ ఉండే వాళ్ళకు కూడా సేమ్ ఇదే తీరుంటుంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలన్నమాట. సేమ్ ప్రపాదుల వారి కింద రాస్తారు కూడా, నేను చూశాను ఇది నా భక్తుల్లో అని చెప్పేసి ప్రపాదులు గారు చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ అందరూ హిప్పీస్ వీళ్ళందరికీ కూడా చాంటింగులు చెప్పించి అవన్నీ చేసిన తర్వాత వాళ్ళందరిలో ఎంత చేంజ్ వచ్చింది అనేది ప్రపాదులు వారు స్వయంగా చూశారు. కాబట్టి ఈ చాంటింగ్ చేసుకుంటూ భగవద్గీత భాగవతం చదువుతూ ఎంతో మందిలో ఆ తేజవంతం అనేది నేను చూశాను అని ప్రపాదుల వారి కింద పర్పోర్ట్లో రాస్తారనమాట. సో ఇక అదైపోయిన తర్వాత ఇంకా ఏం చెప్తున్నారు అంటే ఆయన బట్టలు ఎలాంటి బట్టలు వేసుకున్నారు అనేది చెప్తున్నారు అనమాట. ఎలాగుంది ఆయన బట్టలన్నీ కూడా ఒక నార వస్త్రాలు చేసున్నారు. జుట్టు అంతా కూడా చాలా పెద్దగా ఉంది, ఎందుకంటే వాళ్ళు కట్ చేసుకోరు ఏమి చేసుకోరు కదా. కానీ ఆయన పొడవుగానున్నాముని పద్మపత్రములు పోలి కళ్ళు మాత్రం చాలా చక్కగా ఉన్నాయి, కానీ మిగతాదంతా జటలు ఉన్నాయి, నార వస్త్రం వేసుకొని ఉన్నాడు. అతను చూస్తే గమ్మున ఏంటంటే ఒక మనకి చూడండి వేదవ్యాసి కనుక వస్తే అప్పుడు ధృతరాష్ట్రుడు వాళ్ళ మదర్ వాళ్ళ పేర్లు ఏంటి మాతాజీ, అంబాలిక వీళ్ళంతా కొంచెం భయపడతారు కదా, ఎందుకంటే వాళ్ళు కొంచెం వేషధారణ అది అలా ఉంటుంది కాబట్టి. కానీ ఇతని వేషధారణ ఇవన్నీ కూడా కొంచెం మురికిగా ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే ఆ బట్టలు ఎప్పుడో కదా మళ్ళీ ఉతికి వేసుకోవడం అలాంటివి ఉండవు. సో అలా ఉన్నప్పటికీ కూడా అతను ఎలా కనిపించాడంటే స్వయంభూ మనుకి సానబట్టని మణివలే. మామూలుగా చూడండి, ఒక మణి ఉందనుకోండి మనం బొగ్గులోంచి దాంట్లోంచి తీస్తాం అనుకో, దానికి ఇంకా సాన పట్టకపోతే షైనింగ్ ఉండదు. అలా అని అసలు షైనింగ్ ఉండకుండా ఉంటుందా? దాని చెమ్మక్కు ఎక్కడికి పోదు, కాకపోతే దాన్ని ఇంకా నిగారింపు చేసి బయటికి తీయడానికి సాన పడతారనమాట. సేమ్ అలాగే కర్దమముని ఏంటంటే బట్టల పరంగా ఇవి చూస్తే కొంచెం మురికిగా మలిని పడినట్టు ఉన్నాయి, కానీ బట్ ఆయన షైనింగ్ వలన అతను ఎలా ఉన్నాడు అంటే ఒక మణిలాగా డైమండ్ లాగా ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటున్నారనమాట. సో ఇదంతా మన స్వయంభూ మనం చూసి ఆయన అనుకుంటూ ఉన్నారనమాట. సో కింద మనకి ప్రపాదులు వారు ఏం చెప్తూ ఉన్నారంటే మెయిన్ గా ఈ బ్రహ్మచారి యొక్క లక్షణాలు ఇవన్నీను అని చెప్తున్నారు. ఒక బ్రహ్మచారి ఉన్నారు అంటే ఆయన ఎప్పుడూ కూడా ఎప్పుడు పడితే అప్పుడు మనం 9ంటికి 10ంటికి లేవడం అనేది కుదరదు. ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ మొన్న ఇప్పుడు గౌరగోపాల్ దాస్ ప్రభు లెక్చర్ విన్నాను. ఆయన ఇంటర్వ్యూ చేస్తా ఉన్నారనమాట. చేస్తా ఉంటే మీరు అసలు దీంట్లోకి ఎలా వచ్చారు ఏంటి అని అడిగితే, నేను ముందు అసలు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏమి ఇబ్బంది పడలేదా, మీరు చాలా సాఫీగా జరిగిందా మీ లైఫ్ అంటే, అలా ఏమీ లేదు, అందరినీ తీసుకెళ్లి ఒక పెద్ద రూమ్ లో వేసేసారు, ఒకే ఒక్క ఫ్యాను, ఇంతమంది ఉన్నాము దాంట్లోనూ, అక్కడే నాకు సగం నిద్రపోవట్లేదు. ఆ తర్వాత ఏంటి, నాకు రోజు వెరైటీ ఫుడ్ కావాలి, మా మదర్ అంత బాగా వండి పెడుతుంది నాకు, అలాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పొటాటో ఇంకేమీ లేదు, ఆ పొటాటోతో వండినవే ఉదయం సాయంకాలం అవే తినాలి, ఇంకా వచ్చి ఎర్లీ మార్నింగ్ లేవాలి, 2:30కే లేచి అందరూ స్నానాలు చేసి కూర్చొని చాంటింగ్ చేసేవాళ్ళు. అంటే చాంటింగ్ చేసిన తర్వాత మళ్ళీ మంగళారతి అటెండ్ అయ్యేవాళ్ళంట. సో ఇంత రూల్స్ ఉండేవి మాకు. ఇవంతా ఏమి సామాన్యం కాదు, కాకపోతే ఏంటంటే నేను ఎంచుకున్నది నాకు బాగానే సరిపోయింది, నాకు బాగానే ఉంది. కాకపోతే ఫస్ట్ కొంచెం కష్టం అనిపించింది, కానీ ఫాలో అవుతూ ఉంటే బాగానే ఉంటుంది. అలాగా ఆ బ్రహ్మచర్యం అనేది ఊరికే ఈజీ టాస్క్ కాదు, ఏదో ఊరికే వెళ్దాంలే మనం వండుకోక్కర్లేదు తినక్కర్లేదు ఏమంటారు ఈ పెళ్లి బాధ ఇవన్నీ తప్పిపోతాయి ఇలా అని వెళ్ళడం అది కాదు. యాక్చువల్గా దాంట్లో కూడా ఉన్నాయి, కాకపోతే అవన్నీ చేస్తూ పోతే దాంట్లో ఆనందం అనేది వస్తూ ఉంటుందన్నమాట. అది ఇక్కడ ప్రపాదులు వారు చెప్తున్నారనమాట. వాళ్ళు ఎప్పుడైతే సూర్యోదయానికి కనీసం 1.5 గంటల ముందే తెల్లవారుజామున అని చెప్పారు, కానీ ఇక్కడైతే ఇప్పుడు మన వాళ్ళందరూ అయితే 3కి 2:30కే లేచి రెడీ అయ్యి చేస్తూ ఉంటారంట. ఓకే, సో అది చేసి చాంటింగ్ చేస్తారు. అదనమాట ఇక్కడ ఎందుకు చాంటింగే చేయాలి అనేది ప్రపాదుల వారు మనకి చెప్తూ ఉన్నారు. ఈ కలియుగానికి అదొక్కటే తప్ప ఇంకోటి లేదు. నా కలౌ నా హరేర్నామ 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 ఇవ కేవలం కలౌ
నాస్యైవ గతిరన్యద, ఇంకో గత్యంతరం లేదు, ఇది ఒక్కటే మార్గం, ఇది ఒక్కటే మార్గం అనేసి మనకి ఒకసారి చెప్తే వినము అనేసి 3 సార్లు మరి కూడా చైతన్య మహాప్రభు చెప్పారనమాట. అందుకని వాళ్ళు ఉదయాన్నే లేవటం, మంగళారతి చేసుకోవడం, చాంటింగ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా ఒక తపస్సులాగా. అంటే తపస్సు అంటే మునుల్లాగా మనం ఎక్కడికో వెళ్ళి చెయ్యక్కర్లేదు. మనం ఇప్పుడు ఈ గృహస్థుల్లాగా ఉన్నామంటే మన ఇంట్లో ఉంటే మనం మంగళారతి చేసుకోవడం, చాంటింగ్ చేసుకోవడం, పిల్లల్ని భర్తని పంపించేయడం, తర్వాత మళ్ళీ ఒక భగవద్గీత భాగవతం చదువుకోవడం. సో మనం ఈ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో మనకి ప్రపాదులు వారు చెప్పినవన్నీ పాటించడము, ఇదంతా కూడా మనము ఒక రకమైన దీక్ష తపస్సు లాంటిదే అనమాట మనం చేయడం కూడా. సో అదే మనకి ప్రపాదులు వారు ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి త్రాగుబోతు, పొగ త్రాగువాడు, కామకుడు అయినవాడు యోగాభ్యాసంలో ఏనాడును అర్హుడు కాడు. ఎలా అయితే, ఎందుకంటే తాగుబోతున్నాడు అనుకోండి, ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తాడు, తాగేసి వచ్చి ఎప్పుడో లేటుగా లేస్తాడు. ఇలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళందరి కూడాను దీనికి పనికిరారు అని చెప్పేసి, అవి తపస్సు లాంటి యోగాలు చేయడానికి వాళ్ళు పనికిరారు అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళు శుభ్రంగా తాగుతారు, తింటారు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ ఏమంటారు, ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవడం అది ఉండదు. సో వాళ్ళు సుఖజీవనానికి అలవాటు పడి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ అర్హత ఉండదు అని. కానీ ఈ యోగులు వీళ్ళందరూ ఉన్నారు అంటే వాళ్ళు ఏంటంటే ఈ సుఖజీవనం అనేది వాళ్ళకు ఉండనే ఉండదు, తీవ్రమైన తపస్సు చేస్తారు కాబట్టి వాళ్ళు సన్నగా ఉంటారు అనేసి. దానికి ఏంటి మార్గం అనేది మనం ఇందాక చూసిన స్నిగ్ధ పాంగం, అది మనము ఇందాక మనం చర్చించుకుంది సేమ్ అదే ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారనమాట. సో మనం కూడా భగవంతుడిని ముఖాముఖి చూడగలము. ఎలాగంటే సేమ్ మనం కూడా ఆ విధంగా తపస్సు చేస్తే, అంటే మనం ముందు చెప్పుకున్నట్టు మన ఇంద్రియాలను ఆధ్యాత్మికంగా మార్చుకుని మనం కూడా భగవంతుడిని చూడగలుగుతాము అనేసి మనకి ఇక్కడ ప్రపాదులు వారు చెప్తున్నారు. ఇక్కడ మా అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘముతో సంబంధము కలిగి ఉన్నట్టు బ్రహ్మచారులు, గృహస్థులు చక్కని ఆరోగ్యమును పొందినట్లు, వారి ముఖములకు తేజం వచ్చినట్లు నేను ప్రత్యక్షముగా గాంచియున్నాను. ఇందా చెప్పాను కదా, ప్రపాదులు వారు ఆల్రెడీ పర్పోర్ట్ లో చెప్పారు అని. సో ఆయన క్లియర్ గా చెప్తున్నారు. మనం కూడా ఎంతో మందిని చూస్తూ ఉన్నాం. మనం కూడా సాక్ష్యమే దానికి. ప్రపాదులు వారు చెప్పడం అనే కాదు, మనం చూస్తూ ఉన్నాం కూడాను. అది చెప్తూ ఉన్నారనమాట. సో ఈ మణిది కూడా మనం ఇందా చెప్పాం కదా, సేమ్ అది. హరే కృష్ణ. అధూటజం ఉపాయాంతం ఋతేవం ప్రణతం పురః సపర్యయా పర్యగృహ్ణాత్ ప్రతినంద్యానురూపయా. చదవండి మాత చదువు. హరే కృష్ణ మాతాజీ. చదవండి. అథోటజముపాయాంతం హృదేవం ప్రణతం పురః సపర్యయా ప్రత్యగృహ్ణాత్ ప్రతినంద్యానురూపయా. తన ఆశ్రమమును కరుణించి చక్రవర్తి అభివాదము గావించుటను గాంచి ముని అతని ఆశీస్సులతో అభినందించి తగిన గౌరవంతో సత్కరించండి. మీకు ఇది వింటున్నప్పుడు మీకు ఏదైనా ఒకటి ఏమైనా క్లిక్ అయిందా ఎక్కడైనా? ఇలా ఒక చక్రవర్తి వెళ్ళడము, ఆ ముని పట్టించుకోకపోవడము. పరీక్షిత్ మహారాజ్ మనకి భాగవతం వచ్చిందే అందుకు కదా. ఓకే, సో నాకు ఇది చదివినంటే నాకు టక్కన అదే వెలిగింది. అందుకే మీకు కూడా వస్తుందో లేదో ఏంటో అని అడిగాను అంతే మాత్రం. జస్ట్ అప్పుడప్పుడు మేలు కలుపుతూ ఉంటాను అంతే, ఏముండదు మీరు. సో అలాగంటే ఇక్కడ అలాగే ఎప్పుడైతే ఆయన వచ్చినప్పుడు కూడా పరీక్షిత్ మహారాజ్కి ఆ శౌమిక ఋషి ఇవ్వలేదు. ఆయన ఏంటంటే తపస్సులో ఉన్నాడు కాబట్టి ఆయన ఎదురుగా ఉన్న రాజును పట్టించుకోలేదు. కానీ ఇక్కడ ఎప్పుడైతే ఆయన అభివాదం చేశాడో వెంటనే ముని ఏం చేశాడు, ఆశీస్సులతో అభినందించి గౌరవంతో ఆయన సత్కరించి లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టారనమాట. సో ఎందుకు ఇక్కడ ఆయన చక్రవర్తి అయ్యుండి అతను ఎందుకు అభివాదం చేశాడు, ఇతను ఎందుకు ఆశీర్వాదాలు ఇచ్చాడంటారు? అది ముని స్థానంలో ఉన్న వాళ్ళు చిన్న పెద్దతో సంబంధం లేదు. వాళ్ళకి రాజు వాళ్ళు గౌరవించాలి కాబట్టి వాళ్ళకి నమస్కారం చేయడం వారి కర్తవ్యం, వీళ్ళు ఆశీర్వదించడం వీళ్ళ కర్తవ్యం. ఎందుకంటే ఫస్ట్ బ్రాహ్మణులు వస్తారు, తర్వాత క్షత్రియులు వస్తారు. సో ఆ విధంగా చూసుకుంటే ఎప్పుడు క్షత్రియులు అనేవాళ్ళు కొంచెం చిన్న కింద వస్తారు. సో వాళ్ళకి ఏంటంటే ఆటోమేటిక్ వీళ్ళని వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి వాళ్ళ దగ్గర. అందుకని ఆయన అభివాదం చేయడం, ఈయన ఆశీర్వదించిన తర్వాత అలా వదిలేసి ఊరుకున్నాడా అంటే లేదు. ఒక అతిథి వస్తే ఏవైతే గౌరవంతో సత్కరించాలో అవన్నీ కూడా చేశాడనమాట. అవి ఆశ్రమవాసుల యొక్క కర్తవ్యం.
దాన్ని ఆయన నెరవేర్చాడు అనమాట. అక్కడ స్వయంభూ ఋషి చేయలేదు, ఇక్కడ చేశాడు. అది అర్థం. గృహీతార్హణమాసీనం సంయతం ప్రీణయన్మునిః స్మరన్ భగవతాదేశం ఇత్యాహ శ్లక్ష్ణయా గిరా. హరే కృష్ణ మాతాజీ. చదవండి కనుకోండి. గృహీతార్హణమాసీనం సంయతం ప్రీణయన్ మునిః స్మరన్ భగవదాదేశం ఇత్యాహ శ్లక్ష్ణయా గిరా. ముని అవధానమును పొందిన పిమ్మట రాజు ఆసీనుడై మౌనమును దాల్చెను. భగవద్ ఆదేశమును గుర్తు తెచ్చుకొనుచు కర్దముని పిదప మధురమగు వాక్కులతో రాజును ఉద్దేశించి ఇట్లు పలికెను. హరే కృష్ణ. సో ఎప్పుడైతే ముని ఆయనకి సత్కారం చేసి కూర్చోమని చెప్పాడో, కూర్చొని రాజు ఏమయ్యాడు, వెంటనే ఏం మాట్లాడాలో అర్థం కాలేదు, ఆయన సైలెంట్ అయిపోయాడని. ఎవరో ఒకరు బ్రేక్ చేయాలి కదా, ఇద్దరు సైలెంట్ గా ఉంటే ఏమవుతుంది, ఏమీ అవదనమాట. అప్పుడు ఏంటంటే ముని ఏం చేశాడు, ఆయనకి వెంటనే గుర్తొచ్చింది, 2 రోజుల్లో ఎవరు వస్తారని చెప్పారు ఆయనకి. భగవంతుడు ఏం చెప్పాడు కర్దమునికి, స్వయంభూమను వస్తారు, వాళ్ళ అమ్మాయి 2 కోసం. రోజుల్లో స్వయంభూను వాళ్ళ ఆవిడ వాళ్ళ అమ్మాయి కోసం నీకు పెళ్లికి ఇవ్వడానికని వస్తారు అని చెప్పారు కదా. సో అది గుర్తొచ్చింది అనమాట. అప్పుడు ఇంకా ఈయన మధురమైన వాక్కులు, అంటే వాళ్ళు కూడా ఏంటంటే మంచిగా మాట్లాడు, కర్దముని కూడా ఎట్లా పడితే అట్లా పిచ్చి పిచ్చి కాకుండా చక్కగా నీట్ గా మధురమైన వాక్కులతో రాజుని గురించి పొగడ్డం మొదలు పెడతారనమాట. ఇక్కడ మనకి 50 నుంచి 56 శ్లోకాల వరకు కూడా చూసాము. అంటే ఆయన స్వయంభూ మనుని ఒక రాజు కాబట్టి, ఆ రాజు అనేవాళ్ళు కూడా ఎవరు, భగవంతుడి యొక్క ప్రతినిధి కిందే వస్తారు. ఒక గురు, రాజు వీళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క ప్రతినిధుల కింద వస్తారు. సో అందుకని ఆయన్ని నువ్వు భగవంతుడు లాంటి వాడివి అనేసి ఆయన్ని పొగుడుతూ కొంచెం చెప్పిన తర్వాత ఆయన్ని పొగిడిన తర్వాత నువ్వు దేనికి వచ్చావు ఏంటి అనేది మనకి 50 నుంచి 56 శ్లోకాల్లో మనకు వస్తుంది అనమాట. నూనం చంక్రమణం దేవా సతాం సంరక్షణాయతే వధాయ చ సతాం యస్త్వం హరే శక్తిర్షి పాలిని. చదవాలా మాతాజీ? చదవండి సరోజన మాతాజీ. నూనాం చక్రం మనం దేవ సతాం సంరక్షణాయతే వదాయ చ సతాం యస్త్వం హరే శక్తిర్విపాలిని. శక్తిర్హి పాలిని, శక్తిర్హి పాలిని. శక్తి హరి మాతాజీ. ఓ దేవ, శ్రీహరి యొక్క పాలనా శక్తి స్వరూపుడవైనందున నీవు చేపట్టిన పర్యటన నిక్కముగా సత్పురుషులను రక్షించుటకు దానవులను దునుమాడుటకే అయి ఉండును. హరే కృష్ణ మాతాజీ. ఈ శ్లోక వింటే మీకు ఈ మీనింగ్ చదివితే ఏ శ్లోక గుర్తొస్తుంది మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. పవిత్రానాయ సాధువునా. పవిత్ర కాదు, పరిత్రాణాయ సాధూనాం అదే మాతాజీ, వినాశాయ. పరిత్రాణాయ సాధూనాం. సారీ, ఇక్కడ డిస్టర్బ్ ఎక్కువ ఉంది మాతాజీ, అందుకని పెట్టని చెప్పేశారు మీకు. నో ప్రాబ్లం, ఇట్స్ ఓకే. సో ఏంటి అంటే ఇక్కడ సేమ్ అలాగే ఎలా అయితే భగవంతుడు ఏంటంటే పురుషుల్ని రక్షించడానికి, దానవులను శిక్షించడానికి, ధర్మాన్ని పునరుద్ధరించడానికి ఎలా అయితే వస్తాడో, నువ్వు కూడా ఈ పాలన అంతా ఎలా చేస్తావు అంటే భగవంతుడి యొక్క స్వరూపుడు, అంటే ప్రతినిధి లాగా ఉండి నువ్వు చేసే పని ఏంటి అంటే ఇదే కదా, వాళ్ళ పౌరులను రక్షించడము, ఎవరైతే చెడు వాళ్ళు ఉంటారో వాళ్ళని శిక్షించడము, జైల్లో పెట్టించడము, ఒక్కోసారి కావాలంటే వాళ్ళకి మరణ శిక్ష విధించడము, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటావు అనేసి. అందుకే నువ్వు ఎలాంటి వాడివంటే నీ యొక్క శ్రీహరి యొక్క పాలనా శక్తి స్వరూపుడు అయినందున ఆయన యొక్క ప్రతినిధిగా ఉండి నువ్వు పాలన సాగిస్తూ ఉంటావు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో అందుకని ఇక్కడ కింద మనకి ప్రపాదుల వారు ఏం చెప్తూ ఉన్నారు అంటే, అందుకోసమని ఈ దానవుల్ని దూనమాడుటకు అని ఏదైతే ఉందో వాళ్ళని శిక్షించడానికి అనేసి, దానికోసం అనేసి వీళ్ళకి ఏంటి అంటే నాకు ఎప్పుడు నాకు ఉండేదన్నమాట. ఫస్ట్ లో చాలా రోజులు నాకు ఎప్పుడైతే భక్తి వైభవ చేశానో ఆ తర్వాతే పోయింది. ఎంతో కాల రాజులైతే మాత్రం వాళ్ళు ఎందుకు వేటకి వెళ్ళొచ్చు, వాళ్ళు చంపచ్చు, చంపినా వాళ్ళకి ఎటువంటి దాని వలన ఏమంటారు కర్మ అనేది వాళ్ళకి ఉండదు అని చెప్తారనమాట. ఎందుకు అనేది ఇక్కడ మనకి ప్రపాదుల వారు సేమ్ నేను భక్తి వైభవ చేసినప్పుడే నాకు క్లియర్ అయింది ఇది. ఎందుకు అంటే వాళ్ళకి ఒకటి అభ్యాసం కావాలి, ఒకటి ఓకే. ఎందుకంటే ఎవరన్నా గమ్మున అప్పటికప్పుడు వచ్చారనుకోండి, వాళ్ళని చంపడము, వాళ్ళని బ్లడ్ చూడడము, ఇదంతా కళ్ళు తిరిగి పడిపోయారు అనుకోండి, సో వాళ్ళు రక్షించలేరు కదా.
పౌరుల్ని రక్షించలేరు. సో దానికి ఒకటి వాళ్ళకి వేటాడాలి అనేది, వాళ్ళు చంపచ్చు అనే దానికి ఒకటి అనమాట. రెండోది ఒకటి, ఎప్పుడు ఏ టైంలో ఓకే మనం ఇప్పుడు చూడండి శ్లోకాసే ఉన్నాయి. నాకు ఎప్పుడు పరమేశ్వర ప్రభు చెప్తారు, నువ్వు ప్రాక్టీస్ చేయట్లేదు, నువ్వు అందుకే శ్లోకాస్ నెంబర్స్ మర్చిపోతున్నావు అని చెప్తారు. ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చెయ్యమో, రోజు చెయ్యకుండా ఉంటామో, కొన్ని రోజులకి ఏమవుతుంది, అది మనకి మర్చిపోతాం మాతాజీ. మర్చిపోతాము. మనకి అలవాట్లో పొరపాటు అన్నట్టు మనకి అది ఏంటంటే రోజు చేస్తా ఉంటే ఆటోమేటిక్గా నోటికి వస్తూ ఉంటుంది. కానీ దాన్ని మనం కొన్ని రోజులు చేయలేదు అనుకోండి, ఎందుకంటే ఎక్కడ దాకా ఎందుకు చూడండి, మనకి బాగా వచ్చిన వంట ఏదైనా ఉందనుకోండి, అది ఈ మధ్యకాలంలో ఎప్పుడూ చేయలేదు, లేదా నేను వెకేషన్కి వెళ్ళి వస్తే, నా ఎగ్జాంపులే చెప్తాను, నేను వెకేషన్కి వెళ్ళి వచ్చిన వెంటనే నాకు ఒకసారి నాకు వంట వచ్చా అనే డౌట్ వస్తుంది. నాకు దేని తర్వాత ఏం చేయాలని కొంచెం తడబడతాను. ఎందుకంటే అది 2 నెలల గ్యాప్ అయిపోతుందా, ఆ 2 నెలల గ్యాప్ అయ్యేటోడికి స్టవ్ దగ్గరికి వెళ్ళక ఏమీ వండక అంతా కొత్తగా ఉంటుంది. మళ్ళీ కొంచెం దిగి మళ్ళీ మొదలు పెట్టేటోడికి మళ్ళీ వచ్చేసింది, నా దారికి నేను వస్తా అనమాట. సో ఆ ప్రాక్టీస్ అనేది అవసరం. దానికోసం అనేసి వాళ్ళకి కంపల్సరీ కూడాను క్షత్రియులకి ఆ హింస అనేది, వాళ్ళకి వేటాడడం అనేది అనుమతింపబడింది అని ఇక్కడ మనకి ప్రపాదుల వారు చెప్తున్నారు అనమాట. ఒకటి ఏంటంటే విద్రోహుల్ని ఇంకొకటి సామాజిక దృష్టిలో చూస్తే, అడవిలో కనుక దసరాని చెప్పండి వేట మాతాజీ. చేయకపోతే రాజులు అడవిలో క్రూరమృగాల సంఖ్య పెరిగిపోయి అవి మళ్ళా నరసంచారం వైపు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి అది కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు. అందుకని కూడా వాళ్ళ క్రూరమృగాన్ని వధించేవాళ్ళు. అది కూడా ఇక్కడ విన్నాను, చదివాను. అవును, ఇందులో అయితే లేదు మాతాజీ, బట్ విన్నాం మనం అక్కడ, మనం భక్తి వైభవ చేసినప్పుడు విన్నాం మనం. దీని మీద పెద్ద డిబేటే అయింది, మనకు గుర్తుందో లేదో మీకు. అందుకే చెప్తున్నా. అవును. సో ఈ విధంగా ఏంటంటే ఇప్పుడు మనము 3 రీజన్స్ మనకి తెలిసినాయి అనమాట. ఒకటి వాళ్ళకి ప్రాక్టీస్ ఒకటి అవసరము. రెండోది ఏంటి అంటే ఎప్పుడు ఎటువైపు నుంచి ఎలా వస్తారో తెలియదు కాబట్టి వాళ్ళకి అప్పటికప్పుడు అంటే వాళ్ళు చేయలేరు కాబట్టి ఇంకోటి అదొకటి. మరొకటి మనకి ఏంటంటే ఈ అడవిలో అరణ్యంలో ఎక్కువైపోతూ ఉంటాయి కాబట్టి వాటి కోసం వీళ్ళు వేట అనేది చెయ్యొచ్చు అనేది మనకి ఇక్కడ ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. ఇక్కడ ఇచ్చట వధాయ వధించు ప్రయోజనార్థం మరియు అసతం అవాంఛిత విద్రోహ శక్తులు అనే 2 పదములు స్పష్టంగా ఈ రెండింటి కోసమే వాళ్ళకి వేట అనేది ఉంది, హింస అనేది ఉంది అనేది ప్రపాదుల వారు చెప్తున్నారు. సేమ్ మనం అనుకున్నట్టే ఈ పరిత్రాణాయ సాధనం, సేమ్ భగవంతుడు ఎలా అయితే పరిపాలనిస్తూ ఉంటాడో సేమ్ అదే టైప్ లో ఆ రక్షణ కోసం వీళ్ళు కూడా అదే చేస్తూ ఉంటారు. అందుకనే వాళ్ళు రాజ్యాధినేతకి ప్రతినిధులుగా ఉంటారు అనేసి చెప్తూ ఉన్నారు అనమాట. ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడున్న రాజులు ఎలా ఉన్నారు అనేది ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారు అనమాట. ఇంతలా కష్టపడుతున్నారా ఇప్పుడున్న రాజులు అంటే అది లేనే లేదు. ఇప్పుడు ఈ రోజుల్లో ఇలాంటి రాజులు దొరకడం అతి కష్టము అని చెప్పేసి, ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళ ఇళ్లల్లో చక్కగా కూర్చొని అమాయక జనుల్ని వధించడానికి యత్నిస్తున్నారు. అంటే ఆల్రెడీ ఆర్మీలను పెట్టడము, వాళ్ళ నీళ్ళని గుద్దుకోవడము, చేసుకోవడము, ఇవి తప్ప అసలైన ద్రోహుల్ని కాకుండా ఒక్కొక్కసారి ఏంటంటే మామూలు వాళ్ళని కూడా పెట్టడం, అనవసరంగా అమాయక ప్రజలు చనిపోతున్నారు అంటే ఆర్మీలో చూడండి ఏమీ ఉండదు, వాళ్ళు వెళ్తారు ఒకరినొకరు చంపుకోవడం వలన చనిపోతూ ఉంటారు. సో అదనమాట ఇక ప్రపాదుల వారు చెప్పిన. ఓకే. యోర్క్వేందాగ్నిద్రవాయూనాం యమధర్మా ప్రచేతసాం రూపాణి స్థాన ఆదత్సే తస్మై శుక్లాయతే నమః. పద్మాక్షి మాత చదవండి. హరే కృష్ణ. యోగేంద్రివాయూనాం యమధర్మ ప్రచేతసాం రూపాణి స్థాన ఆదస్సే తస్మై శుక్లాయతే నమః. అవసరమైనప్పుడు నీవు సూర్యదేవుని రూపమును, చంద్రుని రూపమును, అగ్నిదేవుని రూపమును, స్వర్గాధిపతి ఇంద్రుని రూపమును, వాయుదేవుని రూపమును, యమధర్మరాజు రూపమును, ధర్మదేవత రూపమును, జలదేవత యగు వరుణుని రూపమును గ్రహింపుడు. విష్ణు భగవానునికి అన్యుడవు కానట్టి నీకు వందనములు అర్పించును. విష్ణు భగవానునికి అన్యుడు కానట్టి నీకు వందనములు అర్పించును. హరే కృష్ణ. అన్యుడు అంటే ఏంటి అర్థం కాలేదు మీకు, అందుకే సార్లు చదివారు.
అంటే కానట్టి అనేది అది నాకు అది ఆ, చెదిరిపోయింది ఆ వర్డ్ అవును. అనుకున్నా. సో ఇక్కడ ఏంటంటే భగవంతుడు ఏ విధంగా అయితే అనేక రూపాల్లో వల్ల వచ్చేసి మనల్ని కాపాడుతూ ఉంటాడో, మనల్ని భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళాలి అని చూస్తూ ఉంటాడో, అదే విధంగా ఒక్కొక్కసారి చూడండి ఒక్కొక్క రూపంలో. ఎందుకంటే వీళ్ళు ఆ ఆ, ఒక్కొక్క రోజు రాత్రిపూట ఏంటంటే వేషం వేసుకొని వస్తూ ఉంటారు. ఏమంటారు దాన్ని మాతజీ? కపట వేషం, మారు వేషం, మారు వేషం, మారు వేషం మాట్లాడు. మారు వేషం వేసుకొని వాళ్ళు ఎందుకంటే ఎవరైనా ఎలా అనుకుంటున్నారు మన కోసం, ఎక్కడ దొంగతనాలు ఏం జరుగుతున్నాయి అవన్నీ తెలుసుకోవడం వాళ్ళు మారు వేషాల్లో వచ్చి తిరుగుతూ ఉంటారు. సేమ్ ఎలా అయితే భగవంతుడు మన కోసం రకరకాలుగా రూపాలు తీసుకొని ఏ విధంగా వస్తూ ఉన్నారో, అలాగేంటంటే నువ్వు అవసరమైనప్పుడు ఒక్కొక్క రూపాన్ని, సూర్యదేవుడి రూపాన్ని, చంద్రుని రూపాన్ని, అంటే ఏదైతే మన దేవతలు ఉన్నారో ఆ విధంగా నువ్వు కూడా రూపాంతరం చెందుతూ మమ్మల్ని పరిపాలిస్తూ ఉంటావు. సో అలాంటిది నువ్వు భగవంతుడి యొక్క ప్రతినిధివే కాబట్టి నేను నీకు నమస్కారం చేస్తున్నాను అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. అంటే యాక్చువల్గా ఆయన చూసుకుంటే బ్రాహ్మణుడు, ఏం చూసుకుంటే క్షత్రియుడు కదా, మరి ఆ రాజుకు వందనాలు యాక్చువల్గా చెప్పకూడదు. కానీ ఎందుకు అంటే నువ్వు భగవంతుడి ప్రతినిధివి కాబట్టి నేను నీకు చెయ్యొచ్చు అని చెప్పేసి, నువ్వు కూడా ఉన్నతమైన స్థానంలోనే ఉన్నావు అని చెప్పేసి అది మనకి ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్తూ ఉన్నారనమాట. మనకి అది ఒక భగవంతుడి యొక్క ప్రతినిధి అయినప్పుడు ఆయన బ్రాహ్మణ, క్షత్రియుడ, శూద్రుడ ఇవన్నీ కూడా చూడాల్సిన పని లేదు. అది మెయిన్ గా ప్రభుపాదులు వారు చెప్తున్నారు. అందుకే మనకి గురువులు ఉంటారు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క, ఏమంటే వాళ్ళు క్షత్రియులు అయి ఉండొచ్చు, వైశ్య సైజు, శూద్ర సైజు, ఎలా అయి ఉండొచ్చు. బట్ వాళ్ళు ఒక గురువు ఒక పొజిషన్ లోకి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఆటోమేటిక్ గా వాళ్ళు ఆరాధనీయం అంతే. దాన్ని అది కాదు, వీళ్ళు మన కులం కాదు, ఆ కులం కాదు, ఇదంతా చెప్పుకుంటూ ఉంటాం కదా, అదంతా కరెక్ట్ కాదు అనేది కూడా మనం ఇందుతోటి మనకి మెయిన్ గా ప్రభుపాదులు వారు చెప్తుంది అదనమాట. ఎల్లప్పుడూ అతనికి ఆరాధనీయుడే అంతే. అతను మనుజుడు బ్రాహ్మణుడైనను, క్షత్రియుడైనను లేదా శూద్రుడైనను దేవదేవుడు ఎల్లప్పుడూ అతనికి ఆరాధనీయుడే. దేవదేవుని ప్రతినిధి కూడా ఆటోమేటిక్ గా ఆరాధనీయుడు అవుతాడు. అదనమాట. నయదా రథమాస్థాయ జైత్రం మణిగణార్పితం విస్ఫూర్జచ్చండకోదండో రథేనాత్రాసయన్నఘాన్ స్వసైన్యచరణక్షుణ్ణం వేపయన్మండలం భువః వికర్షన్ బృహితీం సేనాం పర్యటస్యం సుమానివ తదైవ సేవతః సర్వే వర్ణాశ్రమ నిబంధనాః భగవద్రచితా రాజన్ భిద్యేరన్ బత దస్యుభిః చదవండి మాతాజీ. చదవండి మాతాజీ. హరే కృష్ణ. నయదారథమాస్తాయ జైత్రం మణిగణార్పితం విస్ఫూర్జ చండకోదండో రథేన త్రాయ సన్నఘాన్ చైసన్యచరణక్షుణ్ణం వేపయన్మండలం భువః వికర్షన్ బృహతీం సేనాం పర్యటం సుమానివ తదైవ సేవతః సర్వే వర్ణాశ్రమ నిబంధనాః భగవద్రచితారాజన్ విద్యేరన్వత దస్యుభిః. హరే కృష్ణ. దస్యుభిః మాతాజీ, దుస్యుభిః కాదు, దస్యుభిః. దస్యుభిః. హరే కృష్ణ. అనువాద భాషించిన ప్రభుపాదికి దేని సన్నిధి మాత్రము చేత అపరాధులు భీతి నందుదురో అట్టి రత్న విభూషితమగు జైత్ర రథమును అధిరోహించి నీవు ప్రచండమగు ధనుష్ఠాంకారము చేయనుచో తమ పాద తాడనచే భూమినే కంపింపజేయు అపార సైన్యమును గూడి నీవు సూర్యుని వలె ప్రపంచమంతయు పర్యటించనిచో సాక్షాత్ భగవద్రచితమగు వర్ణాశ్రమ ధర్మముల నిబంధనలను దుష్టులచే చిన్నాభిన్నములు కాగలవు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఇప్పుడు ఏంటంటే నీవు ఇలా పరిపాలించడం మూలంగానే ఈ వర్ణాశ్రమ విధానం అనేది సరిగ్గా జరుగుతుంది, లేకపోతే ఇబ్బంది అయ్యేది అనేసి ఇక్కడ మనకి కర్దమని స్వయంభూమని చెప్తున్నారు. అంటే ఇక్కడ రాజు యొక్క గొప్పతనం ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి అనేది మనకి ఇక్కడ చెప్తున్నట్టు. దేని సన్నిధి మాత్రం చేత అపరాధులు భీతి నొందుదురు అట్ని రత్న విభూషితముగు జైత్రరథమును అధిరోహించి నీవు ప్రచండమగు ధనుష్టాంకారం చేయనుచో
తమ పాదతాడనిచే భూమిని కంపింపజేయు అపార సైన్యమును కూడి నీవు సూర్యుని వలె ప్రపంచమంతయు. సో ఆయన అంటే ఆటోమేటిక్ గా ఎప్పుడైతే ఒక రాజు మంచిగా ఉన్నాడు అనుకోండి, అతని మంచితనంతో కానీ ఏదైనా కానీ భయపడతారు కదా మిగతా వాళ్ళు అనేవాళ్ళు. సో అందుకని ఇక్కడ ఏంటంటే నువ్వు ఎలాంటి వాడివి అంటే, నీవంటే జనాలకి భయం వేస్తుంది. ఎందుకు అంటే అపార సైన్యాన్ని వేసుకొని ఉన్నావు. ఇంకా ఏంటంటే సూర్యుని వలె ప్రపంచం అంతా పర్యటిస్తూ ఉన్నావు. ఎందుకంటే ఆయన తిరిగి వస్తున్నాడు అని మనకు తెలుసు కదా. మొత్తం అంతా కూడా యాక్చువల్గా ఆయన తిరిగింది దేనికి? ప్రపంచం అంతా తిరుగుతూ వచ్చాడు అని చెప్పారు కదా మనకి. ఆయన కూతురికి తగిన కూతురి చేయడం కోసం. బట్ అని అదే కాదు, రెండు కూడా పరిపాలన చేయడానికి కూడా మొత్తం కూడా ఆయన తిరుగుతూ ఉన్నాడు. రెండు విధాలుగా ఆయన తిరుగుతూ ఉన్నాడు అనమాట. సో నువ్వు అలా చేయడం మూలంగా ఏమవుతుంది, ఎప్పుడైతే ఎప్పుడు చూడండి, రాజు రాడిలే చూడలే అనుకోండి, మన పిల్లలే ఉన్నారనుకో, మన అమ్మ ఎలాగో టీవీ సీరియల్ చూస్తుంది, వచ్చేది లేదు, మనం చెక్ చేసేది లేదు. నా క్లాస్లో పిల్లలు కూడా అంతే, హోంవర్క్ ఇస్తుంది కానీ మాతాజీ చెక్ చేయదు పాడలేదులే అనేసి హోంవర్క్ చేయరు. ఎప్పుడైతే ఒక 2 వారాలు మనం ఖచ్చితంగా కూర్చుని హోంవర్క్ చేశారా లేదా అని అడిగాను అనుకోండి, 3వ వారం చేసుకొస్తారనమాట. సో ఆ విధంగా ఏంటంటే మనము రెగ్యులర్ గా మనం చెక్ చేస్తూ ఉండకపోతే ఏమవుతుంది, ఆ అధర్మం అనేది పెరిగిపోతూ ఉంటుంది. లేకపోతే వీళ్ళంతా కూడా చెడు చేసే వాళ్ళు కూడా పెరిగిపోతూ ఉంటారు అనమాట. కానీ ఎప్పుడైతే ఈయన మొత్తం కూడా అంతా తిరుగుతూ ఉంటాడు, వాళ్ళ సైన్యం అంతా తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా వాళ్ళు ఏంటి, ఈ దుష్టులు అనే వాళ్ళు ఉండరు. వాళ్ళు లేకపోయేటప్పటికి మామూలుగా హాయిగా వర్ణాశ్రమ ధర్మాలు అనేవి చక్కగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. వీళ్ళు చెడు వాళ్ళు వచ్చేసి వాటిని ఏమి నాశనం చేయరు. ఎందుకు ఇది భగవద్ర చిత్రమగు వర్ణాశ్రమ ధర్మములు అని భగవంతుడు ఎందుకు చెప్పాడంటే, అవి ఎవరు పెట్టారు మనకి? ఈ వర్ణాశ్రమ ధర్మాలు అనేది మనకు మనం పెట్టుకున్నవా? భగవంతుడే పెట్టాడు. ఎక్కడ వచ్చింది మనకి? భగవంతుడే పెట్టాడు. భగవద్గీతలో చెప్పారు కదా, చాతుర్వర్ణ్యం. ఎస్, 4.4 చాప్టర్ లో 13 శ్లోక చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశ. అందుకే ప్రపాదుల వారు మనకి భగవద్ర చిత్తముకు వర్ణాశ్రమ ధర్మములు అని చెప్తున్నారు. అది భగవంతుడు ఆయన చేశాడు, మనంతటి మనం చేసుకోలేదు, మన ఇష్టం వచ్చినట్టు మనం చేసుకోలేదు. గుణాలని కర్మాలని బట్టి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనేది వచ్చింది. మళ్ళీ ఆ వర్ణాశ్రమ ధర్మాలను బట్టి మనకి బ్రహ్మచర్యము, వాటిని పాటించుకుంటూ ఎలా చేస్తాము అనే దాన్ని బట్టి బ్రహ్మచర్యం, పెళ్లి కాకుండా ఉంటే బ్రహ్మచర్యం అని, పెళ్లి అయితే గృహస్థాని, 50 ఏళ్ళ తర్వాత వర్ణాశ్రమం వానప్రస్థ లేకపోతే వానప్రస్థాశ్రమం, తర్వాత 75 తర్వాత సన్యాసము అనేసి ఈ విధంగా మనకి ఆశ్రమాలు గాను వీటి కింద విభజించారు, వర్ణాలు ఆశ్రమాలు అనేవి. అవి మనంతట మనం చేసినవి కాదు. ఇవి ఎప్పటికైనా నాశనం అయి, ఒకసారి భగవంతుడు సృష్టించిన ఎప్పటికైనా నాశనం అవుతాయి అవి? లేదు మాతాజీ. మరి ఇప్పుడు ఉన్నది ఏంటంటారు? ఇప్పుడు మనం చెప్పుకుంటునే కులాలు ఇప్పటికి కూడా అక్కడక్కడ ఉన్నాయి కదా మాతాజీ. జస్ట్ అలా చిన్న భిన్నమైనా కూడా కొన్ని చోట్ల అయితే ఉన్నాయి కదా. అదే ఇక్కడ ప్రపాదుల వారు చెప్తున్నారు మనకి ఏంటంటే, ఒక్కసారి భగవంతుడు చేసింది ఏదైనా కూడా దానికి అంతం అనేది ఉండదు. కాకపోతే అది కొంచెం రూట్ మారుతుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే అది కుల వ్యవస్థగా అయిపోయింది. అవి పాటిస్తున్నారా లేదా వదిలేయండి, బట్ దాన్ని ఆ వర్ణాశ్రమ విధానాన్ని ఇప్పుడు ఏం చేసుకున్నారు, మాకు అమ్మ వాళ్ళు, మాకు వీళ్ళు అనేసి ఆ విధంగా వాళ్ళు కులాల కింద మార్చుకున్నారనమాట. అది యాక్చువల్గా అది కరెక్ట్ కాదు. అది దానివల్ల ఏంటంటే మనము పురోగమనం అనేది ఉండదు, మనకి ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడం అనేది జరగదు. కానీ ఇప్పుడు అది ఆ విధంగా ఉంది అనేసి మనకి ప్రపాదుల వారు చెప్తున్నారు అనమాట. అందుకనే కిందంతా రాస్తారు ఇంకా ప్రపాదుల వారు, ఆ రీతిని అత్యంత ప్రగతిశీలమైన మానవ సంఘము ఆర్యులు అని తెలియబడుతురు. ఆర్యులు అనే పదము ప్రగతిశీలురైన వారికి సంబంధించింది. కానీ ఇప్పుడు మనకున్న వాళ్ళు ఆర్యులు కారు. మీకు గుర్తుందా, అనార్య జుష్టం అస్వర్గ్యం అనేసి, అనార్యుల్లాగా నువ్వు మాట్లాడుతున్నావు అనేసి కృష్ణ సెకండ్ చాప్టర్ లో సెకండ్ చాప్టర్ లోని శ్లోకా నెంబర్ 2 ఫస్ట్ మాతాజీ, అనార్యజుష్టం అస్వర్గం అకీర్తికరం అర్జున అనేసి వస్తుంది కదా. సెకండ్ అనుకుంటా. ఎలా నువ్వు అనార్యుల్లాగా మాట్లాడుతున్నావు, నువ్వేమి మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా అనేసి తిడతాడనమాట. ఆర్యులు అంటే ఎవరు అంటే మనల్ని ప్రగతిశీలం వైపు తీసుకెళ్లి అటువైపు ఉండే మానవ సంఘం. బట్ కానీ ఇప్పుడు ఉన్న మనమందరినీ ఏంటి అంటే అనార్యుల కిందే చెప్పాలి. ఎందుకంటే మనం ఎక్కడా కూడాను ఒక భగవంతుడు చెప్పింది ఏది కూడా సరిగ్గా ఫాలో అవట్లేదు, చేయట్లేదు అనమాట. అందుకని మనందరం అనార్యుల కింద వస్తాము, కానీ ఆర్యులు కాదు అనేది ప్రపాదులు చెప్తున్నారు అనమాట. ప్రగతి అంటే ఏంటి అసలు ఫస్ట్ అది కూడా ప్రపాదులు వారు చెప్తున్నారు. ప్రగతి అంటే మనకి భౌతిక అవసరాల కోసమే కాకుండా
ఏదైతే మనం చేసే పనులన్నీ ఎలా ఉంటాయి, మనకి భౌతిక అవసరాలకి భౌతిక సుఖాల కోసం మనము దానికోసమే మన మానవ శక్తిని కానీ మనకున్న ఏదైతే ప్రకృతి వనరులు కానీ వాటన్నిటినీ కూడా వాటికే వాడుకుంటున్నాము. అది ప్రభుపాదుల వారు మెయిన్ గా ఇక్కడ చెప్తున్నారు అనమాట. మనం ఫస్ట్ ఆర్యులాగా వర్తించట్లేదు. ఇంకోటి ఏంటంటే ఈ కుల వ్యవస్థ అనేది దీనివల్ల మనకి పురోగమనం అనేది ఉండదు అని చెప్తున్నారు. మూడోది వచ్చేసి ఏంటంటే ప్రగతి అనేది ఎప్పుడు ఉంటుందంటే మనము భౌతిక అవసరాల వైపే మన మానవ శక్తిని అంతా కూడా ఉపయోగిస్తున్నాము అంటే అది ఆ ప్రగతిశీలి వైపు వెళ్ళదు అనేది మనకి ప్రభుపాదుల వారు చెప్తున్నారు. అంటే ఎప్పుడైతే మనము ఆధ్యాత్మికత వైపు ముందుకు వెళ్తూ ఉంటామో అదే నిజమైన ప్రగతి. అంతే తప్ప మనకి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ బుర్జ్ ఖలీఫా ఉంది, దుబాయ్ చాలా ముందుకు వెళ్తుంది, చాలా ప్రగతిలో ఉంది అని అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఎప్పుడైతే ఆధ్యాత్మికతగా ముందుకు వెళ్తుందో అది నిజమైన ప్రగతి, నిజమైన పేరు ప్రఖ్యాతులు. అంతేకాని ఇది కాదు అనేది మనకి ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. అది ఇంకోటి ఏంటి అంటే ఈ ఈ కర్దముని వీళ్ళంతా ఎవరైతే ఉంటారో వీళ్ళకి మనకి బ్రాహ్మణులు కానీ కర్దమునులు కానీ గురువులు కానీ వీళ్ళంతా మనకి చేయాల్సింది ఏంటి అంటే వాళ్ళు ఆధ్యాత్మికత వైపు మనల్ని తీసుకెళ్తూ ఉండాలన్నమాట. అది ఇక్కడ చెప్తూ ఉన్నారు. కాకపోతే స్వయంభూ మనువు ఏంటి అంటే ఇలాంటి క్షత్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే చక్కగా మనకి ఏదైతే కావాలో ఆధ్యాత్మిక జగత్తుకి ఆధ్యాత్మిక ఉన్నతికి ఏమేం కావాలో అవన్నీ సమకూరుస్తూ, అంటే వాళ్ళు ఏం చేస్తారు, బ్రాహ్మణులను పెట్టుకుంటారు. వాళ్ళు ఏం చెప్తారు అవన్నీ చేస్తారు. వాళ్ళు యజ్ఞాలు చేయమంటే చేస్తూ ఉంటారు. మనం ఆల్రెడీ ముందు చూసాం, మనం యుధిష్ఠిర మహారాజు యజ్ఞాలు చేశాడు. ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు బ్రాహ్మణుల యొక్క సహాయం తీసుకొని వాళ్ళు ఏ విధంగా చేయమంటే అది చేస్తూ ఉంటారు. అవి ఆధ్యాత్మికతకు ఉపయోగపడేవే ఉంటాయి అన్నమాట. అంతేకాని భౌతికత్వానికి ఉండవు అనమాట. సో నువ్వు ఆ టైపు కాబట్టి నీ వలన వర్ణాశ్రమ విధానం అనేది చక్కగా జరుగుతుంది, భ్రష్టు పట్టకుండా ఉంది అని చెప్పేసి అలాంటి నీకు నేను వందనం అర్పిస్తున్నాను అని చెప్పారనమాట. సో ఇక్కడ ప్రభుపాదుల వారు ఏంటంటే వర్ణాశ్రమ పద్ధతి అనేది ఇప్పుడు మనకి కుల వ్యవస్థగా అయిపోయి అది పతనం చెందింది, దాన్ని ఫాలో అవట్లా. కానీ భగవంతుడు పెట్టింది కాబట్టి అది ఎక్కడికి పోలా ఉంది. ఆ బ్రాహ్మణ క్షత్రియ పదాలు మాత్రం పోలేదు చూడండి, బట్ దాన్ని వేరేగా మార్చి పనులు వేరేగా చేస్తున్నారు తప్ప అది పోలేదు. అది ఇక్కడ చెప్తున్నారు. నా చేత సృజింపబడినది మనకి ఇందాక వచ్చింది కదా అక్కడ భగవద్ రచతే అనేసి ఆయన చేత సృజించబడింది కాబట్టి అది ఎప్పటికీ కూడా ముగియబోదు, కప్పబడబోదు అని చెప్తున్నారు అనమాట. కొంచెం బస్ట్ పట్టి ఏమైపోయింది అంటే కొంచెం ఏమంటారు దాని కులవృత్తిగా మారిపోయి ఆ విధంగా జరుగుతూ ఉంది. దానికి ఎగ్జాంపుల్ ప్రభుపాదుల వారు సూర్యుడు ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట. ఎలా అయితే సూర్యుడు ఆకాశంలో ఉంటాడు, ఒక్కొక్కసారి ఏంటంటే మబ్బు అడ్డం పడుతుంది. మబ్బు అడ్డం పట్టాడు అని చెప్పేసి ఇంకా ఆకాశం ఏంటంటే ఒకసారి నిర్మలంగా ఉందనుకోండి, అప్పుడు కూడా మనకి సూర్యుడు ఉన్నాడా లేదా అని డౌట్ వస్తుంది. అంటే కొంచెం వెలుతురు వచ్చి రానట్టుగా ఉందనుకోండి, అలా ఉంటుంది. అందువలన చేత మనకి సూర్యుడు లేడు అనుకోవడం కరెక్ట్ కాదు. అది మేఘాలతో కప్పిబడి ఉంటుంది. ఒక్కొక్కసారి ఆకాశం నిర్మలంగా ఉన్నా కూడా మనకి సూర్యుడు ఉన్నాడా లేదా అని డౌట్ వస్తూ ఉంటుంది అనమాట. అది ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఈ వర్ణాశ్రమం అనేది ఆ విధంగా పతనం అయింది, బట్ ఏంటంటే అలాగా కప్పబడిపోయినట్టుంది. అది అసలుకంటూ ఉంది కానీ బట్ కప్పబడిపోయి మోయబడిపోయి ఉంది. అదేంటంటే మళ్ళీ ఇప్పుడు మనకి ఇస్కాన్ కానీ ఇలా ఏవైతే ఆధ్యాత్మికంగా మనకి 4 వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వచ్చి మనకి ముందుకు తీసుకెళ్తూ ఉంటే మళ్ళీ అవి తిరిగి బయటకు వస్తూ ఉంటాయి అనమాట. ఎలా అయితే ఆ మబ్బుల్లోంచి బయటకు వస్తే సూర్యుడు కనపడతాడో ఆ విధంగా ఇంకొన్ని రోజులకి ఇలా మనకి ఇస్కాన్ కానీ ఇంకా ప్రజలు ఇంకా ఎక్కువ అవుతూ ఉంటే ఇప్పుడు అందరూ కూడా మళ్ళీ దీనిలోకి వస్తారు అని మనకి ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారు అన్నమాట. వస్తారు మాతాజీ, రావడానికి కదా వాట్సాప్లు వచ్చాయి, జూమ్లు వచ్చాయి, అందుకే కదా ఇప్పుడు అవన్నీ భగవంతుడి అనుగ్రహం, జ్ఞానం లేకుండానే వచ్చినాయి. అవి అందుకోసం ఇచ్చాడు భగవంతుడు. అది ఇచ్చి కరోనా ఇచ్చి ఇటువైపు తిప్పాడు. హరే కృష్ణ. చూడండి ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు. వేద నియమానుసారము వారు ఒకరికొకరు సహాయపడినట్లు నియమింపబడినప్పుడు శాంతి మరియు ఆధ్యాత్మిక పురోగతి వనగూడగలవు. కానీ ఇప్పుడేమవుతుంది, ఒకరి మీద ఒకరికి ద్వేషము, దుష్ప్రవర్తన, కుల వ్యవస్థ, ఈ అవిశ్వాసం కలిగినప్పుడు మాత్రము పూర్తి వ్యవస్థే పతనము చెందగలదు. ఇక్కడ తెలుపబడినట్లు అది ఒక అత్యంత శోచనీయమైన స్థితిని తయారు చేయను. ఎప్పుడు ప్రభుపాదుల వారు ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. ఈ ఎక్కువగా చెప్పే చూడండి, మాయావాదుల గురించి ఒకటి ఎక్కువ చెప్తారు, రాజకీయ నాయకుల గురించి ఎక్కువగా చెప్తారు. ఎందుకంటే వాళ్ళు బాగుంటే ఆటోమేటిక్ గా మనకి మొత్తం కూడా వ్యవస్థ అంతా మారిపోయి చాలా బాగా వస్తుంది అనే నమ్మకం అన్నమాట ప్రభుపాదుల వారికి. అందుకే మనకు గుర్తుంది కదా అనుపమ మాతాజీ చెప్పినప్పుడు ఎవరికి లెటర్ రాసేవారు,
గాంధీజీకి లెటర్ రాశారు మాతాజీ. గాంధీకి రాశారు, సుభాష్ చంద్రబోస్కి రాసేవారు, అందరూ ఎన్నికల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా రాసేవారు. అందుకే ఇప్పుడు కూడా చూడండి, మన వాళ్ళంతా కూడాను, రాధానాథ స్వామి మహారాజు వీళ్ళంతా కూడాను మాక్సిమం ట్రై చేస్తారు అందరినీ పొలిటికల్ వాళ్ళని కలవడానికి. ఎందుకంటే వాళ్ళతో కలిస్తే ఏమొస్తుంది అనుకోండి, ఎందుకంటే వాళ్ళు వస్తే ఆ వ్యవస్థను మారుస్తారు కాబట్టి దానిలోంచి బయటపడే ఛాన్స్ ఉంటుంది. అందుకొని ఇదంతా అనేసి ఇక్కడ ప్రభుపాదుల వారు మనకి ఇక్కడ వర్ణాశ్రమం అనేది పతనం అయిపోయింది, కానీ ఆ రోజుల్లో రాజులు చాలా బాగా చూసుకునేవాళ్ళు దాన్ని, అది పతనం కాకుండా చూసుకునేవారు. అదనమాట మెయిన్ ఇక్కడ చెప్పారు. ఈ 2 శ్లోకాలు రేపు తీసుకుందాం మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ హరే కృష్ణ. ఇప్పుడు మన రాజకీయ నాయకులు అంటే మోడీ మన దాంట్లోనే ఉన్నట్టే కదా మాతాజీ, నరేంద్ర మోడీ.